ఈరోజు మీ అందరి కోసం నేను శ్రీ మహాలక్ష్మి ఆవిర్భావం గురించి తెలియజేస్తున్నాను. శ్రీ మహావిష్ణు పురాణం నుండి ఇంత అద్భుతమైన కథను మీకు షేర్ చేసుకోవడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ప్లీజ్ నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఆ శ్రీ మహాలక్ష్మి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను వెంటనే ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాను. లక్ష్మీ ఆవిర్భావం. శ్రీ మహావిష్ణు పురాణం ప్రకారం బ్రహ్మాదులు శ్రీహరిని శరణు వేడుట. అద్యుడవు పూర్వులకెల్లా పూర్వుడవు యజ్ఞమూర్తివి అవిశేషణుడవు అనగా ఇతర విశేషాల చేత పోల్చడానికి శక్యం కాని వాడవు. బ్రహ్మను సృష్టించిన వాడవు. మా పట్ల దయార్థ దృక్కుడవు ప్రసన్నుడవై మాకు దర్శనమియ్యవలసిందిగా కోరుతున్నాము అని స్తుతించగా శ్రీహరి వారికి ప్రత్యక్షమై యవన్మందికి శరణు ప్రసాదించాడు. ప్రత్యక్షంగా వాసుదేవిని చూసిన ఆనందంలో తిరిగి వారంతా జనార్దనుని స్తోత్రం చేశారు. శ్రీహరి కటాక్ష దృష్టితో వారిని చూసి దేవతలారా, మీ తేజస్సులకు మళ్ళీ పూరించుకోవాలంటే నేను వివరించబోయే రీతిగా ప్రవర్తించండి. ఇంద్ర, నువ్వు నాయకత్వం వహించం. దేవతల వైపు నుంచి ప్రతినిధిగా రాక్షస నేతలతో సంభాషించు. వారిని సముద్ర మథనానికి ఒప్పించు. నేను తోడుగా ఉంటాను. వాసుకికి తారిత్రాడుగా చేసి మందర పర్వతాన్ని కవ్వంగా చేసి మీరు చేసే సముద్ర మదనం వల్ల అమృతం పుడుతుంది. మీరు అది గ్రోలి అమరులు కాగలరు. మీరు అది తాగి అమరులు కాగలరు. అంతవరకు దేవతలకు కూడా అమరత్వం లేదని అర్థం. నేను సముద్ర మదనం వల్ల ఆయాసం మాత్రమే ఆ దేవద్వేషాలకు మిగిలేలా చేస్తాను అని బోధపరచగా సురులు అసురులతో సంధి చేసుకుని అమృత సంపాదన కోసం క్షీరసాగరాన్ని మదించడం ప్రారంభించారు. క్షీరసాగర మదనం తాను అనతిచిన్నట్లుగానే శ్రీహరి తంత్రం నెరపి వాసుకి కవ్వపు త్రాడుగాను తలవైపున రాక్షసులు తోకవైపున దేవతలు ఉండి మందర పర్వతంతో సముద్రం చిలికేలా ఏర్పాటు చేశారు. అయితే ఈ రీతిగా చిలుకుతున్నప్పుడు పాము నోట్లోంచి వెలువడే భీషణ విష జ్వాలలు వేడిమికి రాక్షసులు తల్లడిల్లుతూ ఆహాకారాలు చేస్తుంటే తోకవైపు ఉన్న దేవతలు అనాయాసంగా మందర కార్యక్రమం చేపట్టారు. రాను రాను వాసుకి ముఖం నుంచి వెలువడే విశ్వాసాల వల్ల 3 మంది రాక్షసులు నశించిపోగా మిగిలిన వారు తేజోహీనులయ్యారు. ఇంతలో మందర పర్వతం యొక్క అడుగు భాగం బరువు కారణంగా సముద్రంలో దిగబడిపోతుండగా అది గుర్తించిన శ్రీహరి తాను కూర్మం తాబేలు రూపం దాల్చి ఆదుకున్నాడు. దేవతలకు మోదం కలిగించాడు. లక్ష్మి ఉద్భవించుట. ఆ ప్రకారం అవిశ్రాంతంగా క్షీరసాగరాన్ని మదిస్తుంటే అందులోంచి సురభి కామధేనువు దేవతలకు ఆవిర్భావం అందించే పావకు నివాసం పారిజాతం అప్సరో భామియాని ఘనం చంద్రుడు ఉదయించాడు. చంద్రుణ్ణి మహేశ్వరుడు ధరించాడు. విషం సర్పాలు గ్రహించాయి. శ్వేత వస్త్రధారిణిగా ధన్వంతరి అందులోంచి బయటకు వచ్చాడు. దాంతో దేవదానవులు స్వస్థచిత్తులైనారు, ఆనందించినారు. ఆ ధన్వంతరి దేవవైద్యుడై విలసిల్లినాడు. ధన్వంతరి ఆది వైద్యుడిని మహావిష్ణువు అవతారమని భాగవత పురాణం ప్రకారం చతుర్వేదాలలో ఆయుర్వేద భాగాన్ని బ్రహ్మ సూర్య భగవానుడికి ఉపదేశించగా ధన్వంతరి ఆదిత్యుని నుంచి నేర్చుకున్నట్లు పురాణ కథనం. 2 చేతుల్లో శంఖచక్రాలు పట్టు పీతాంబర దారుడై ఒక చేతిలో అమృత కలశాన్ని మరొక చేతిలో జలైకం ధరించిన ధన్వంతరి చతుర్భుజాలతో ఉద్భవించినట్లు బ్రహ్మవైవర్తన పురాణంలో పేర్కొనబడింది. ఆ తర్వాత నలుదిక్కుల వెలుగులను నింపుతూ పద్మంలో కూర్చొని చేతిలో పద్మాన్ని పట్టుకొని శ్రీదేవి ఆవిర్భవించింది. ఈ లక్ష్మి
సంపదలన్నిటికీ ప్రతీక. ఈమె ఆవిర్భావం జరిగిన తర్వాతనే దేవతలకు సకల ఐశ్వర్యాలు కలిగాయి. ఆ ప్రకారం ఆవిర్భవించిన లక్ష్మీదేవిని మహర్షులు ఆనందంగా స్తుతించారు. విశ్వవసు తదితర ప్రముఖ గంధర్వులు ఆమె ఎదుట గానం చేయగా అప్సరా స్త్రీలు నర్తనం చేశారు. గంగాది నదులు పవిత్ర జలాలతో వచ్చి ఆ మంగళ దేవతను తమ పావనోదకం చేత తీర్థమాడించారు. వాటిని తామర పువ్వులను సముద్రుడామెను కానుకగా ఇచ్చాడు. విశ్వకర్మ స్వయంగా తయారు చేసిన విచిత్రాభరణాలను దివ్యభూషణాలను ఆ దేవికి అలంకారార్థం సమర్పించాడు. ఆ సున్నాత్త దివ్య భరణభూషిత లోకమాత ఇందిరా హరి వక్షస్థలాన్ని అలంకరించింది. శ్రీహరిని క్రికంఠ చూసిన లక్ష్మి అక్కడే సంస్థితుడరాలైన తన యథార్థ దిక్కులతో దేవతలపై చల్లని చూపులు ప్రసరించింది. విష్ణువు మొదలైన దేవతలు ఈ ప్రకారం సముద్రంలోంచి బయటపడిన సంపదనంతా తలోకటి పంచేసుకోవడం దానవులకు ఆగ్రహ కారణమైంది. చాలామంది విష్ణు విముఖులైన వారు శ్రీహరిని ద్వేషించసాగారు. హరినే ద్వేషించే వారికి సిరి దక్కనున్నలదు కదా. కొందరు లక్ష్మీ చేత పరిత్యజించబడ్డారు. అటువంటి రాక్షసుల్లో విప్రచిత్తి మొదలైన వారు అప్పటికే జన్మించి ధన్వంతరి చేతిలో అప్పుడే ఉంచబడిన అమృత కమండలాన్ని లాక్కున్నారు. శ్రీ మహావిష్ణువు మాయ చేత తక్షణమే స్త్రీ రూపం ధరించి ఒక లావణ్య వలపు సౌందర్యాదుల చేత రక్కసుల చిత్తాన్ని దారి మరల్చాడు. తన మాయ మోహిని రూపాన్ని వాళ్ళంతా కళ్ళతో పానం చేస్తుండగా అతి చాకచక్యంగా అమృత కమండలాన్ని దేవతల పరం చేసి ఆ మాయా రూపము క్రమంగా ఉపసంహరించుకున్నాడు. శ్రీహరి ఈలోగా దేవతలు అమృతం గ్రోడలడం పూర్తయింది. అమరులైన దేవతల వల్ల రాక్షస సేన అపారంగా నిర్జింపబడింది. చావగా మిగిలిన దానవులు పాతాళానికి పారిపోయి తలదాచుకోగా స్వర్గం తిరిగి దేవతలు పరమైంది. అంతవరకు దేవతలకు, ముఖ్యంగా సూర్య, అగ్ని, వాయు, వరుణులకు రక్కసుల వల్ల కలిగిన క్షోభ అంతరించింది. సూర్యుడు తన దిగ్జ్మండలాన్ని ప్రభలతో నింపి తన దారిలోను తాను ఎప్పటిలాగే సంచరించగా వాయువు ఆహ్లాదంగా వీచి అందరికీ ఆనందం కలిగించాడు. అగ్నిదేవుడు సర్వభూత హితకరంగా ఆయా రూపాలలో జఠర ఆవాహ విహితాగ్నులుగా ప్రజ్వలిల్లాడు. ఇంద్రుడు పూర్వం వలె లక్ష్మీ కళ నిండిన స్వర్గలోకానికి అధిపతిగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆ సమయంలో ఇంద్రుడు లక్ష్మీదేవిని సంస్తుతించాడు. ఓ సర్వలోక జనని క్షీరసాగర వాహిని తనయ, వికసిత పద్మాలను పోలిన కన్నుల ఉన్న తల్లి, విష్ణువు ఉదరమందు స్థిరంగా ఉన్న తల్లి, నీకివే నా నమస్సులు. పద్మం ధరించి పద్మం లాంటి కళ్ళున్న, పద్మాన్నే పోలిన ముఖం కలిగి పద్మనాభుని ఇల్లాలివైన నీకు నా ప్రణామాలు. అమ్మా, నీవు సిద్ధివి, స్వదవు, స్వాహాదేవివి, సుధవు, లోక పావనివి, సంధ్యా, రాత్రి, భూతి, ప్రభ, మేధ, శ్రద్ధ, వాగ్దేవివి, యజ్ఞ విద్య, మహావిద్య, గుహ్య విద్యవు నీవే. ఓ శోభిత దేవత, నీవు తేరచూడ ఆవశ్యకమైన దానివి, కాంతిమంతిని, ఆత్మవిద్యవు, ముక్తి ఫలదాయినివి, సౌమ్య రూపాలు కలిగిన దానివి, యోగాధ్యేయమునైన దానివి. నీచే పూనిన అల్లుక వల్ల ఈ త్రిభువనములు లేనట్లయిపోయినవి కదా. తిరిగి నీ వల్లనే కటాక్షించబడి పెంపు వహించాయి. నీ దృష్టి సాకాల్యంగా సోకవలనని ఎవరైనా దేనికైనా కొదువ ఉండదు. విద్య, దానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖం, శత్రునాశనం ఏదైనా నీవు చల్లగా చూస్తే దుర్లభం కాదు తల్లి. మా దానాగారం, ధాన్యాగారం, పశుశాల, ఆయుధాగారం, మా సకల సంపత్తులు నీవే. మా దేహం, మా గృహం, మా ఇల్లిళ్ళు, పుత్రికలు, మా ఇల్లాళ్ళు, మిత్రులు, పశుగణాలు, మా విభూషణములు నీవు ఎన్నడూ విడవవద్దు. నీ చేత విడవబడిన వారు శీల, సత్య, శౌచాది
సద్గుణాల చేత కూడా నిర్లక్ష్యం చేయబడిన వారవుతారు. నీచే కటాక్షింపబడని వారు గుణహీనులకు కులహీనులు అయిన ధనం ఐశ్వర్యం పొందగలవారవుతారు. బ్రహ్మను కూడా నీ గుణాల వర్ణించనలవి కాదు. విష్ణు వల్లభ, నాకు ప్రసన్నురాలవై నన్ను నిరంతరం వదలకు ఉండు అని సంస్తుతించిన ఇంద్రునికి ఆ పద్మాక్షి ఎదుట కానవచ్చి, ఇదే నా వరదహస్తం, నీకేం కావాలో కోరుకో అని పల్కగా, ఈ త్రిలోకాధిపత్యం నన్నెప్పుడూ ఎడబాడకుండుగాక అని కోరుకున్నాడు. ఇంద్రుడు అంతేగాక స్తోత్రాన యస్వతే సత్వం స్తోష్యతి సంభవే సత్యాయాన పరిత్యాజో ద్యుతియేస్తు వరో మమ. నా చేత స్తుతించబడిన ఈ శ్లోకం పంచదశిని ఎవరు పఠిస్తారో వారిని కూడా నీవు విడవక కటాక్షించవలసిందిగా నాకు 2వ వరం ప్రసాదించు అన్నాడు పురంధరుడు. దానికి శ్రీదేవి మందహాసంతో, ఇంద్ర, నీ స్తోత్రం చేత సంతుష్టిరాలినై నీకీ వరాలు ప్రసాదిస్తున్నాను అని పలికి అంతర్ధానరాలైపోయింది. ఆ విధంగా తిరిగి తన సామ్రాజ్య లక్ష్మిని పొందగలిగాడు ఇంద్రుడు. జగత్ప్రభువైన శ్రీహరికి సహాయకారిగా ఆమె కూడా అవతరిస్తుంది. ఏ యుగంలో ఏ కాలంలోనూ పతిసేవ వీడని మహాస్వాధీమని కనుకనే విష్ణువుకు అనపాయన విడిచిపెట్టక ఉండును. శ్రీహరి ఆదిత్యుడైనప్పుడు ఆమె యొక్క పద్మ పరశురాముడైనప్పుడు ఆమెయే భూదేవి, రామావతారంలో సీత, కృష్ణావతారంలో రుక్మిణి, దైవత్వేవేలలో దివ్యస్వరూపిణి, మనుష్య రూపుడై హరి సంచరించవలసినలాగా ఆమె మనిషిగా అవతరించగలదు. అంటే విష్ణువు అవతారానికి అనుగుణంగా తాను దేహధారిణి అవుతుందని అర్థం. ఈ లక్ష్మీ జనన గాథ ఎవరైతే వింటారో చదువుతారో వారి ఇంట 3 తరాల దాకా లక్ష్మీదేవి ఎడబాయక ఉంటుంది. ఈ శ్రీగాథ ఏ ఇళ్లల్లో పఠించబడుతుందో ఆయా గృహాల్లో జగడాలకు కారణమైన అలక్ష్మి వాసం చేయలేదు. ఈ ప్రకారం అన్ని రకాల విభూతులకు హేతువైన ఇంద్రకృత లక్ష్మీస్తుతి ఎనరు వల్ల ఇహలోకాల పఠించబడుతుందో వారి ఇళ్లల్లో దారిద్ర దేవతలకు స్థానం ఉండదు. ఇది శ్రీ మహాలక్ష్మి ఆవిర్భావం సంపూర్ణం.